హలో ఎవ్రీవన్. కాకతీయ కింగ్డమ్ పార్ట్ 1లో మిడీవల్ పీరియడ్లోని రీజనల్ కింగ్డమ్స్ గురించి తెలుసుకున్నాము కదా. ఈ వీడియోలో కాకతీయ డైనాసిటీలో ఇంపార్టెంట్ కింగ్స్, వారి కాలంలోని పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్, ఇంకా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాము. కాకతీయ డైనాసిటీ ఇంపార్టెంట్ రూలర్స్. కాకతీయ కింగ్డమ్ మిడీవల్ టైంలో ఫామ్ అయిన ఒక ముఖ్యమైన తెలుగు రాజ్యం. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని చాలామంది రాజులు ఈ కాకతీయ కింగ్డమ్పై రూల్ చేశారు. వీరిలో ముఖ్యమైన వారు ప్రోలాటు, రుద్రదేవ, మహాదేవ్, గణపతిదేవ, రుద్రమదేవి మరియు ప్రతాపరుద్ర. రెండవ ప్రోల రాజు. ప్రోలాటు పరిపాలనా కాలం కాకతీయ చరిత్రలో ఒక ల్యాండ్మార్క్ అని చెప్పవచ్చు. ఈయన రెండవ బేతరాజు యొక్క కుమారుడు. ఈయన చాళుక్యాస్ ఆధిపత్యాన్ని తెంచుకొని ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ని స్థాపించాడు. ఈ కింగ్డమ్ తన సక్సెసర్స్ కాలంలో మొత్తం ఆంధ్ర రీజియన్లో వృద్ధి చెందింది. ఈయన తన రాజ్యాన్ని హనుమకొండ నుంచి ప్రారంభించాడు. రుద్రదేవ. రుద్రదేవ అనేక పొరుగు రాజ్యాల రాజులను ఓడించి తన ఆధిపత్యాన్ని రివర్ గోదావరి వరకు వ్యాపింపచేశాడు. సౌత్లో తెలుగు చోడ ఒరిజిన్కి చెందిన 4 కింగ్స్ని ఓడించడమే కాకుండా బలమైన పొరుగు రాజ్యం వేంగిపై కూడా దండయాత్ర చేశాడు. ఈయన పరిపాలన చివరి సంవత్సరంలో యాదవాస్తో జరిగిన పోరులో తను ఓడిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా విడిచాడు. రుద్రదేవ అచీవ్మెంట్స్. రుద్రదేవ సాంస్క్రిట్లో నీతిసారా అనే బుక్ని రచించాడు. హన్మకొండలోని అద్భుతమైన కట్టడం 1000 పిల్లర్ టెంపుల్ ఈయన కట్టించినదే. ఈయన నిర్మించిన ఓరుగల్లు పట్టణాన్ని తర్వాత పాలకులు క్యాపిటల్గా చేసుకుని రుద్రదేవ తర్వాత తన సోదరుడైన మహాదేవ 4 ఇయర్స్ రూల్ చేశాడు. ఈయన యాదవాస్పై దండయాత్ర చేశాడు. అయితే దేవగిరిని అటాక్ చేసేటప్పుడు మరణం పాలయ్యాడు. గణపతిదేవ. గణపతిదేవ రూలింగ్ మొదలుపెట్టే నాటికి పరిస్థితులు సానుకూలంగా లేవు. అయినప్పటికీ తన పరిపాలనా కాలం ఆంధ్రదేశ చరిత్రలోనే ఒక గొప్ప చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది. 63 ఇయర్స్ సుదీర్ఘమైన పరిపాలనా కాలంలో ఈయన ఆంధ్ర ప్రజలందరినీ ప్రభావితం చేశాడు. ఈయనకి మహామండలేశ్వర అనే బిరుదు ఉండేది. గణపతిదేవ కాకతీయ రాజులలో అందరికంటే పవర్ఫుల్ రూలర్. ఈయన తన సామ్రాజ్యాన్ని గోదావరి ప్రాంతం నుండి చెంగల్పట్టు వరకు, ఎల్గండల్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరింపజేశాడు. కోస్టల్ రీజియన్పై దండయాత్ర చేసి విజయవాడ మరియు దివిసీమని ఆక్రమించుకున్నాడు. ఈయన ఇష్యూ చేసిన మోతుపల్లి ఇన్స్క్రిప్షన్లో ట్యాక్సేషన్ ప్రిన్సిపల్స్, ఫారిన్ ట్రేడ్, వివిధ వస్తువుల మీద ట్యాక్సింగ్ విధానం గురించి వివరించడం జరిగింది. గణపతిదేవ మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ట్రేడ్ మరియు అగ్రికల్చర్లను అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు చేపట్టాడు. ఇరిగేషన్ కోసం రిజర్వాయర్స్ని కట్టించాడు మరియు చెరువులను తవ్వించాడు. ఫారెస్ట్ ల్యాండ్ని క్లియర్ చేయించి సాగు చేయించాడు. గణపతిదేవ టెంపుల్ కట్టడాలని మరియు సాహిత్యాన్ని ఎంకరేజ్ చేశాడు. వైవాహిక సంబంధాల ద్వారా పొరుగు రాజ్యాలతో రిలేషన్స్ స్ట్రాంగ్ చేసుకున్నాడు. రుద్రమదేవి. రుద్రమదేవి 1262 CEలో గద్దెనెక్కింది. కానీ చాలామంది నోబుల్స్కి ఉమెన్ రూలర్ అవ్వడం నచ్చలేదు. వీరు రుద్రమదేవిపై తిరుగుబాటు చేయగా రుద్రమదేవి వీరందరినీ అణచివేసింది. తన నోబుల్సే కాకుండా రుద్రమదేవి రూలింగ్ని యాదవాస్, చోళాస్, పాండ్యాస్ మరియు గజపతీస్ ఆఫ్ కళింగ కూడా అపోజ్ చేశారు. యాదవ కింగ్ మహాదేవ రుద్రమదేవిపై దండయాత్ర చేయగా రుద్రమదేవి తనని ఓడించి తనతో సంధి కుదుర్చుకుంది. మరి ఒక ప్రాబ్లం కాకతీయ ఫ్యూడేటరీ అయిన అంబదేవ రూపంలో వచ్చింది. నెల్లూరులో రుద్రమదేవి పాలనని తను అపోజ్ చేశాడు. ఈ సమయంలో రుద్రమదేవి అంబదేవపై దండయాత్ర చేసి ఓడించి తన దగ్గరి నుంచి త్రిపురాంతకం మరియు ఇతర ప్రదేశాలను స్వాధీనపరుచుకుంది. రుద్రమదేవి ఒక గొప్ప రూలరే కాకుండా పరిపాలనలో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకునేది మరియు అనేక సందర్భాలలో ఆర్మీని కూడా లీడ్ చేసింది.
తను చిన్నప్పుడు నేర్చుకున్న విలువిద్యలు మరియు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఈ విధంగా ఉపయోగపడ్డాయి. రుద్రమదేవి కాలంలో ఇటాలియన్ ట్రావెలర్ అయిన మార్కోపోలో కాకతీయ కింగ్డమ్ని సందర్శించాడు. రుద్రమదేవి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్కి నివాళులు అర్పించాడు. ఈయన రచనల ప్రకారము ఆంధ్రదేశము జాతి రత్నాల కోసం, ఆర్నమెంట్స్ మరియు డైమండ్స్ కోసం ప్రసిద్ధి చెందింది. రుద్రమదేవి గణపతి దేవ స్టార్ట్ చేసిన ఓరుగల్లు ఫోర్ట్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసింది. ఈవిడ ఎన్నో చెరువులను మరియు టెంపుల్స్ని కూడా కట్టించింది. ఈవిడ ఆర్కిటెక్చర్ని పోషించింది. ఈవిడ కాలంలో ఫారిన్ ట్రేడ్ కూడా బాగా అభివృద్ధి చెందింది. నిడదవోలు రూలర్ అయిన చాళుక్య వీరభద్రతో తన వివాహం జరిగింది. తన మనవడైన ప్రతాపరుద్రాన్ని వారసుడిగా ప్రకటించింది. పొలిటికల్, సోషియో అండ్ ఎకనామిక్ లైఫ్. అడ్మినిస్ట్రేషన్. కాకతీయుల అడ్మినిస్ట్రేషన్ మిలిటరీ బేసిస్ పైన ఉండేది. వీరు తమ టెరిటరీస్ని మిలిటరీ చీఫ్స్ మధ్య డివైడ్ చేశారు. ఈ మిలిటరీ చీఫ్స్ని నయంకార అనేవారు. నయంకార కాకతీయాస్ కింద ఫ్యూడేటరీస్గా సర్వ్ చేసేవారు. కాకతీయాస్ వీరికి ల్యాండ్ గ్రాంట్స్ని మంజూరు చేసేవారు. వీటి నుంచి వచ్చిన అమౌంట్తో ట్రూప్ని మెయింటైన్ చేసేవారు. వీరికి తగినంత ట్రైనింగ్ ఇచ్చి కింగ్కి అవసరమైనప్పుడు సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవారు. వీరి కంట్రోల్లో చాలా విలేజెస్ ఉండేవి. ఈ విలేజెస్ నుంచి నయంకార ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు. కానీ ఈ విలేజెస్ ఒకే నయంకార కింద పర్మనెంట్గా ఉండకపోయేవి. వీరిని తరచుగా కొత్త విలేజెస్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవారు. ఈ నయంకారాస్ కింగ్ లేదా క్వీన్పై ఆధారపడి ఉండటం వల్ల వాళ్ళకి రాయల్గా ఉండేవారు. అంతేకాకుండా నయంకారాన్ని తమపై తిరుగుబాటు చేస్తున్న చీఫ్స్ని అణచడానికి కూడా యూజ్ చేసేవారు. ఇలా నయంకార కాకతీయ కింగ్స్ మరియు క్వీన్స్కి నమ్మకంగా మరియు సపోర్టివ్గా ఉండేవారు. ప్రతాపరుద్ర ఆధీనంలో దాదాపుగా 72 నయంకారాస్ ఉండేవారు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్. విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ని 2 మెయిన్ క్లాసెస్ కింద డివైడ్ చేశారు. అవి స్థల మరియు నాడు. ఒక స్థలాలో 10 నుంచి 60 నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉండేవి. ఇలాంటి కొన్ని స్థలాస్ని కలిపి నాడు అనేవారు. ఈ విలేజెస్ అడ్మినిస్ట్రేషన్ కోసం అయ్యగార్స్ అనే విలేజ్ అఫీషియల్స్ ఉండేవారు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్కి బేసిక్ యూనిట్గా ఉండేది. కాకతీయాస్ కాలంలో ముఖ్యమైన విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ కరణం, రెడ్డి మరియు తలారి. మిగిలిన క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ఆర్టిసన్స్ని గమనిస్తే పురోహిత, బ్లాక్ స్మిత్, గోల్డ్ స్మిత్, వాషర్మెన్, కార్పెంటర్, పాటర్, బార్బర్, వెట్టి ఇంకా కోబ్లర్ లాంటి వారు ఉండేవారు. ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్. ల్యాండ్ రెవెన్యూ అనేది కాకతీయ కింగ్స్కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఉండేది. ప్రతి విలేజ్లో కూడా కొంచెం ల్యాండ్ని కింగ్స్ ప్రాపర్టీ కింద ఉంచేవారు. దీనిని రాచపొలం అనేవారు. ఈ భూమిని ఫార్మర్స్కి రెంట్ పర్పస్ పైన కల్టివేషన్కి ఇచ్చేవారు. ఈ రాచపొలం మీద కల్టివేట్ చేసే ఫార్మర్స్ని అర్థసీరి అనేవారు. ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడానికి ల్యాండ్ సర్వే రికార్డ్స్ని అఫీషియల్స్ మెయింటైన్ చేసేవారు. కాకతీయాస్ ఫారెస్ట్ ల్యాండ్ని చాలా వరకు తమ కంట్రోల్లోకి తెచ్చుకొని దానిని కల్టివేషన్ చేసేవారు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం చాలా రిజర్వాయర్స్ కట్టించారు మరియు చెరువులను తవ్వించారు. వీటిలో కొన్ని ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. పాకాల, లక్కవరం, ఘనపురం లాంటి విలేజెస్లో ఇప్పటికీ కూడా కాకతీయాస్ తవ్వించిన ట్యాంక్స్ని చూడవచ్చు. వీరు అనేక రకాలైన ట్యాక్సెస్ని కలెక్ట్ చేసేవారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి ట్రేడ్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ లేదా ఇల్లరీ, ఫారెస్ట్ ప్రోడక్ట్స్ పైన ట్యాక్స్ లేదా పుల్లరీ మరియు అడ్డపట్టు సుంకం లేదా పశువులపై ట్యాక్స్. వీరు ఆర్టిసన్స్ నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ని కలెక్ట్ చేసేవారు. ఈ ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడానికి సుంకాధికారి అనే అఫీషియల్స్ని అపాయింట్ చేశారు. కాకతీయ కింగ్స్ ఫారిన్ ట్రేడ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వీరు మోతుపల్లి పోర్టుని ఫారిన్ ట్రేడ్ డెవలప్మెంట్ కోసము డెవలప్ చేశారు. వీరి కాలంలో రాయల్ ఫ్యామిలీస్కి చెందిన విమెన్ లైక్ ముప్పమాంబ మరియు మైలాంబ ల్యాండ్ గ్రాంట్స్ని ఇచ్చేవారు.
అంతేకాకుండా మిగిలిన రిచ్ సెక్షన్స్ కూడా బ్రాహ్మణ్స్కి, టెంపుల్స్కి డొనేషన్స్ ఇచ్చేవారు. వీరు ధన రూపంలో, చెరువుల రూపంలో, డబ్బు, క్యాటిల్ మరియు జ్యువెలరీ రూపంలో ఈ గిఫ్ట్స్ని ఇచ్చేవారు. రిలీజియన్. హిందూయిజం యొక్క శైవిజం మరియు వీరశైవిజం కాకతీయ సమయంలో ఫాలో అయ్యేవారు. వైష్ణవిజంకి కూడా పాపులారిటీ ఉండేది. వీరి కాలంలో వీరశైవ సాంప్రదాయాన్ని పాటించే మల్లికార్జున పండితారాధ్య శివతత్వ సారము అనే పుస్తకాన్ని రచించాడు. పేరిణి నాట్యము. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యము అనేది చాలా పాపులర్ డ్యాన్స్ ఫామ్. సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారిని మోటివేట్ చేయడానికి ఈ పేరిణి నాట్యము చేసేవారు. లిటరేచర్. కాకతీయ రూలర్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ని పోషించారు. వీరి ఆస్థానంలో అనేక మంది సాంస్క్రిట్ రైటర్స్ మరియు పోయట్స్ ఉండేవారు. తెలుగు సాహిత్యం కూడా వీరి కాలంలో అభివృద్ధి చెందింది. కాకతీయుల కాలంలో పాల్కురికి సోమనాథ బసవ పురాణము అనే గ్రంథాన్ని రచించాడు. నన్నెచోడ కుమార సంభవమును రచించగా విద్యానాథ ప్రతాపరుద్రీయమును సాంస్క్రిట్లో రచించాడు. జాయప సేనాని గీత రత్నావళి మరియు నృత్య రత్నావళిని సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాశాడు. వల్లభరాయ కృతాభిరామముని తెలుగులో రచించాడు. ఈ రచనల ద్వారా కాకతీయుల కాలంలో సాహిత్యము బాగా అభివృద్ధిని గడించింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. కాకతీయులు నిర్మించిన 1000 పిల్లర్ టెంపుల్ మరియు రామప్ప టెంపుల్ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు. హన్మకొండలో కట్టబడిన 1000 పిల్లర్ టెంపుల్ని రుద్రేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తారు. దీనిని రుద్రదేవ కట్టించాడు. కాకతీయుల కాలం నాటి ఫైన్ ఆర్కిటెక్చర్ మరియు స్కల్ప్చర్కి ఈ టెంపుల్ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రాతిలో చెక్కబడిన ఎలిఫెంట్స్ మరియు ఏకశిల నంది విగ్రహము ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్. ఈ టెంపుల్ని లోకల్గా 1000 స్తంభాల గుడి అని పిలుస్తారు. వరంగల్కి దగ్గరగా ఉన్న పాలంపేట్ విలేజ్లో ఉన్న రామప్ప టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామికై కట్టించారు. ఈ ఆలయ నిర్మాత రేచర్ల రుద్ర గణపతి దేవ యొక్క కమాండర్. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విష్ణు మరియు శివ ఇద్దరిని కలిపి వర్షిప్ చేస్తారు. ఈ టెంపుల్లో అమోఘమైన కాకతీయ ఆర్ట్ మనం గమనించవచ్చు. ఈ ఆలయము బ్రిక్స్తో స్టార్ షేప్డ్ ప్లాట్ఫామ్ పైన కట్టబడింది. టెంపుల్లో ఉన్న స్టాచ్యూస్ బ్లాక్ గ్రనైట్ స్టోన్తో చేయబడ్డాయి. వీటిపై ఫ్లవర్స్, క్రీపర్స్, ఎలిఫెంట్స్, గంధర్వాస్, డాన్సర్స్ మరియు ఎపిక్ స్టోరీస్ లాంటి చెక్కడాలు గమనించవచ్చు. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్లో యక్షినీస్ మరియు నాగినీస్ యొక్క స్టాచ్యూస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ టెంపుల్ నిర్మాణంలో డెకరేటివ్ ఆర్ట్ని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఈ స్టాచ్యూస్ నూతన జ్యువెలరీ డిజైన్స్ ఆధారంగా చేయబడ్డాయి. ఈ టెంపుల్లోని నంది విగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్లోని కొన్ని పిల్లర్స్ నుంచి సప్తస్వరాలు వినిపిస్తాయట. నృత్య రత్నావళిలో జాయప ఈ టెంపుల్ స్కల్ప్చర్ పైన కనిపించే డ్యాన్స్ స్టైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాకతీయ టెంపుల్ ఆర్కిటెక్చర్లో బ్లాక్ మార్బుల్ స్టోన్తో చేసిన స్మూత్ కార్వింగ్స్ కనిపిస్తాయి. మండప, అంతరాలయ మరియు పిల్లర్ స్కల్ప్చర్ కలిగిన గర్భగృహ మోడల్స్ ఈ టెంపుల్స్లో మనం గమనించవచ్చు. ఈ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని త్రికూట మెథడ్ అని అంటారు. ద ఎండ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. ప్రతాపరుద్ర రూలింగ్ టైంలో ఢిల్లీ సుల్తాన్స్ చాలాసార్లు కాకతీయ కింగ్డమ్పై దండయాత్ర చేశారు. 1323 CEలో ఉలుగ్ ఖాన్ దండయాత్ర చేసి ప్రతాపరుద్రాన్ని బందీగా చేసుకున్నాడు. అవమానాన్ని తట్టుకోలేని ప్రతాపరుద్ర సూసైడ్ చేసుకున్నాడు. ఇలా కాకతీయ డైనాసిటీ యొక్క గ్లోరీ ముగిసిపోయింది. కాకతీయ శకం ముగిసిన తర్వాత కోస్టల్ ఆంధ్రాలో చిన్న చిన్న కింగ్డమ్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి అద్దంకి, కొండవీడు, రాజమండ్రి మరియు కందుకూరు. ముసునూరి నాయకాస్. ప్రోలయ నాయక. కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్స్ చేతిలో కోల్పోవడాన్ని కాకతీయ చీఫ్స్ అడ్వాంటేజ్గా తీసుకొని తమ రీజియన్స్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రోలయ నాయక కూడా
రేకపల్లెని స్వాధీనపరుచుకుని దానిని తన క్యాపిటల్గా చేసుకున్నాడు. ఈ రీజియన్కి ముస్లిం రూలర్స్ దండయాత్రని ఎదుర్కోవడానికి వ్యూహాత్మకమైన రక్షణ ఉండేది. ఈ రీజియన్ శబరి రివర్ వ్యాలీలో పాపికొండలకు దగ్గరలో భద్రాచలం ఫారెస్ట్ మధ్యలో ఉండేది. ఈ రీజియన్ని సరౌండ్ చేసిన హిల్స్ మరియు ఫారెస్ట్ దీనికి న్యాచురల్ ప్రొటెక్షన్ కల్పించేవి. అంతేకాకుండా ఈ హిల్స్లో ఉండే ట్రైబల్ క్లాన్ కొండారెడ్డిస్ ప్రోలయ నాయకాకి సల్తనేట్పై తిరుగుబాటు చేయడానికి సహకరించేవారని విలాసా గ్రాంట్ చెబుతుంది. ముసునూరి కపయ నాయక తన అన్న అయిన ప్రోలయ నాయక తర్వాత ముసునూరి కపయ నాయక గద్దెనెక్కాడు. ఈయన 1336లో తుగ్లక్పై తిరుగుబాటు చేసి తుగ్లక్ రూల్ని తిప్పికొట్టాడు. కానీ తన విజయం ఎక్కువ రోజులు ఉండలేదు. కోస్టల్ ఆంధ్రాలోని చిన్న కింగ్డమ్స్ అయిన కొండవీడు, రాజమండ్రి, కందుకూరు ఈ కాలంలోనే ఎమర్జ్ అయ్యాయి. వీటి రూలర్స్ ఒకరితో ఒకరు సఖ్యత కుదుర్చుకుని ముస్లిం దండయాత్ర నుంచి తమ రాజ్యాలను కాపాడుకునేవారు. ప్రోలయ వేమారెడ్డి మరియు ప్రోలయ నాయక కలిసికట్టుగా ముస్లిం రూల్ని రీజియన్ నుంచి ఎత్తివేశారు. ఇలా కోస్టల్ ఆంధ్రాలోని రీజనల్ కింగ్డమ్స్ ఢిల్లీ సుల్తాన్స్ దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కొని ఎన్నో తెలుగు రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు.